నాహాషు నీ ఇంట్లోకి రాడు. నాహాషు నువ్వు చేసే పనుల్లోకి రాడు. నాహాషు నీ భార్య దగ్గర కానీ నీ పిల్లల దగ్గర కానీ నిలబడే ప్రసక్తి లేదు. వాడు దూరమై నీ కుటుంబం ప్రశాంతంగా, సమాధానంగా, సంతోషంగా, ఇంతవరకు ఏమి లేవో అవన్నీ నీ కుటుంబంలోనికి వస్తూ ఉంటాయి. ఆశీర్వాదాలు, దీవెనలు, అభివృద్ధి నీ కుటుంబం చెందుతూ ఉంటుంది. మీరు ప్రభువు బిడ్డలు. ఒక కాపరిగా నా 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. చెడు వదిలిపెట్టండి. దయచేసి చెడు వదిలిపెట్టండి. దయచేసి చెడు వదిలిపెట్టండి. నీ చెడు ద్వారా సాతానుడు నీ ఎదురుగా నిలబడి సవాలు చేస్తూ ఉన్నాడు. నీ కుటుంబం చెడిపోతుంది. మీ పిల్లల భవిష్యత్తు పాడైపోతాయి. డబ్బు అనేది ఎవరైనా సంపాదిస్తారు. భక్తి అనేది కొందరికే లభ్యమవుతాయి. అది నీ ఇంటికి రావాలి. నీ ఇంట్లో ఉన్న ప్రతి వారు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఒక్కరోజున నేను చనిపోతాను. నా మరణం తరువాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దానికి పరిశుద్ధతే కారణం. అందరూ మోకరిద్దాం. అందరూ మోకరిద్దాం.